ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇటీవలే పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలతో పాటు విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రాతిపదికనకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. 1582.98 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వీటితో పాటు మరికొన్ని అంశాలపైన మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇటీవలే పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలతో పాటు విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. అయితే ఈ సమావేశానికి మంత్రులు హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఇటు సమావేశం కొనసాగుతూ ఉండగానే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి అనారోగ్యం అయితే కనుక అనారోగ్యం రావడంతో ఫోన్ రావడంతో ఒకసారిగా అయితే కనుక ఒకటి అయితే బయలుదేరినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా ఇక మరోవైపు ఇటు సమావేశం అనేది కూడా వేడిగా కొనసాగుతుందని కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఏవైతే కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి వాటిని ఆమోదించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు అయితే కనుక ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే ఆ సంస్థలకి భూ కేటాయింపులపై కూడా ఇక సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు ఆమోదం అయితే కనుక తెలియనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే ఇటు అమరావతి రాష్ట్ర రాజధానిలో సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలకు అయితే కనుక ఆమోదం అయితే తెలియనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు 42వ విడతలో భాగంగా ఇటు ల్యాండ్ పూలింగ్ ద్వారా 44,000 ఎకరాలకి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు ఇటు 2014 నుంచి 19 వరకు కూడా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు సగం వరకే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక గత ప్రభుత్వంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ అనేది జరగకపోవడం, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది నేషనల్ హైవేకి కనెక్టివిటీ చేసే విధంగా దానికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి వాటికి ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక రాజధాని కావచ్చు, అదే విధంగా ఇక ప్రధానంగా ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుపై సైతం కూడా ఇక ఎవరో కూడా దీనిపై స్పందించకుండా ఇటు ఇరు రాష్ట్రాలు కూడా చర్చించే అవకాశాలపై ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు మంత్రులకి దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి కూర్చునేటువంటి విషయం కాబట్టి దీన్ని ఎక్కువగా బయటికి వేరే విధంగా కూడా ప్రచారం తీసుకెళ్లకుండా కూడా ఇటు మంత్రులు జాగ్రత్త వహించాలంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్టు పై కూడా ఇటు మంత్రులకి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే వచ్చాయో వాటికి భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా టెండర్ల ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా అయితే కనుక కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.